సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైన బోనాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతోంది. అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నా. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా 100 సంవత్సరాల నుండి సాంప్రదాయాలతో ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగావ్ అంబారి ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలి. మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా పండుగ విజయవంతం అయ్యే విధంగా సహకరించాలి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం ఎంతో అవసరం. అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం వ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాను.